నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పండిపై పుచ్చిపోయిన అభినయం. వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలని ప్రయత్నమే చేస్తున్నారు. ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడం కోసం అతను ఈ 4 ట్రైబల్స్ ని తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. పాస్టర్ అభినయ్ అసలు తన పాస్టరే కాదంట. పాస్టర్ అన్న పేరు చెప్పుకుని ప్రతి ఒక్కరి దగ్గర నేనేదో పెద్ద పీకేస్తాను అని చెప్పి సంచలనంగా రేపుతున్న కేసు పాస్టర్ అభినయ్ పైన జరిగిన దాడి. ఏం లేదండి, చివరికి తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు సుపారీ ఇచ్చి నన్ను కొట్టండి అంటే కొట్టడం కూడా కొట్టలాళ్ళు ఎవరు. అతను తీసుకెళ్ళిపోయి ఈడ్చి తుప్పల్లో పడేస్తే తనకు తను గాజు ముక్కుతో కొట్టుకున్నాడంట. అంటే చిన్న చిన్న గాయాలు, పెద్దగా కొట్టుకునేంత ధైర్యం కూడా లేదు మరి ఈ క్యాండిడేట్కి. భరోసా పార్టీ పెట్టి ఎక్కడో కడపలో పుట్టిన అభినయ్ తీసుకొచ్చేస్తే ఒక 900 కిలోమీటర్లు పాడేరుకు వచ్చి పాడేరులో ఇక్కడ భరోసా పాదయాత్రను చేస్తా, ఒక్క రోజు బ్రేక్ తీసుకుంటాను నేను, పాదయాత్రలు అలసిపోయి ఉంటాడు బిడ్డ పాపం. అలసిపోయి బయటకి నేను వెళ్తున్నాను అని చెప్పి అతను చింతపల్లి వెళ్ళే దారిలో ఒక గుంటలు ఇలాంటి స్తోతులు ఎత్తుక్కొని అక్కడ అతని పైన దాడి జరిగింది, ముందు కోడిగుడ్లతో. దాని తర్వాత కారు ఓపెన్ చేసి అతను లాక్కెళ్ళిపోయారు, తుప్పల్లో పడేశారు. పెద్ద కేకలు పెట్టేశాడు, అరుపులు అరిచాడు. లోపల ఉన్నాళ్ళేమో వీడియోలు రికార్డ్ చేశారు. ఈ సారాంశం అందరికీ తెలిసింది. దీనివల్ల ఏమవుతుంది, నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ చేయాలి. అమ్మో, ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ల పైన దాడి జరుగుతుంది, మత విద్వేషం పెరగాలి అని చెప్పిన రీతిలో పర్ఫెక్ట్ స్కెచ్ చేసుకుని ముందుకు వచ్చిన ఒక పాస్టరు, ముందు ఒక యాక్టరు, తర్వాత పాస్టరు, తర్వాత పొలిటీషియన్. భరోసా పార్టీతో మొత్తం దేశాన్ని ఏకిపడేద్దామని డిసైడ్ అయ్యాడు. చివరికి తేలిన విషయం ఏంటంటే అసలు ఇతను పాస్టరే కాదు. పాస్టర్లు కూడా నిన్న ఇతనికి సపోర్ట్గా వచ్చేసారు. అమ్మో, అభినయ్ పైన ఎంత జరిగిపోయింది, దాడి జరిగిపోయింది, మా పాస్టర్లు ఉలిక్కే పెద్ద కలంకం వచ్చేస్తున్నారు. ఆఖరికి ప్రవీణ్ పగడాల ఇష్యూ గుర్తుంది కదా, ప్రవీణ్ పగడాల ఇష్యూ ప్రూవ్ అవ్వకముందంటే ఇతను రెచ్చిపోయి చెలగాటం చేసేసి ప్రవీణ్ పగడాల ఇష్యూ అప్పుడు పెచ్చగా చేసేసాడు మన సోకాల్డ్ అభినయం. సో ఈ అభినయ్కి గడ్డుకాలం బాగా గట్టి కొట్టింది. దెబ్బకి ఏమైందంటే పాస్టర్లందరూ ఒక చోట ఇతనిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి బాధపడే సీన్కి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో ఇతను మాట్లాడిన మాటలు, తర్వాత ఇతని పైన జరిగిన దాడి, దాంతో చొక్కా నిక్కరు అని చెంపుకున్నాడు కదండి అన్న. ఆ చెంపుకున్న విజువల్స్ అన్ని వేసేసుకుని వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు పాపం నమ్మి. ఇతని పైన దాడి నిజమేమో అనుకుని వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇస్తే తీరా చూస్తే ఏమైంది, పోలీసులకి ఎక్కడ డౌట్ వచ్చింది. ఏంటబ్బా ఈ వీడియో చూస్తుంటే ఎడిటెడ్ వీడియో లాగా ఉంది, ముందు 2 ముక్కలు, తర్వాత గుంటలో ఒక 2 ముక్కలు, కొట్టిన విజువల్స్ ఏం పెద్దగా ఉండవు, తర్వాత ఇంకోటి ముక్కల కింద వీడియోలు తీశారు వీళ్ళు. సో ఎడిట్ చేయడం ఏంటి ఇలా ఉంది, తీస్తే ఒక ఫుల్ ఫ్రీ ఫ్లోలో తీయాలి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరిని కొట్టలేదు కదా వీడియో తీసే వాళ్ళని. సో పోలీసులకు డౌట్ వచ్చి ముందు ఆ ఇద్దరిని తీసుకెళ్లారు. అసలు వీళ్ళని ఎందుకు కొట్టలేదు, అసలు ఇలా వీడియో గోలేట్ అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళు చింతకాయ కొట్టడం లేకపోతే ఏదో జరుగుంటుందండి, ఏదో బయట పూజ, ఏ పూజ అన్నది నాకు తెలియదు. సో ఆ పూజ జరిగే దెబ్బకి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే కర్పూరంలా కరిగిపోయి పాస్టర్ అభినయ్ని తీసుకురావాలన్నారు. నేను రాలేను, నా కాలు నొప్పిగా ఉంది అని చెప్పి కుంటుకుంటా కారు ఎక్కాడు. ఏంటి రేయండి ఇక్కడ ఎక్కాడు. ఎక్కిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు అడగాల్సిన విధానంలో ఉంటాయి కదండి పోలీసులకి. మనం అంటే నార్మల్ వాళ్ళు అబ్బో పాస్టర్ పైన దాడి జరిగింది అని చెప్తే న్యూస్గా చూస్తాం. వాళ్ళు అడిగే విధానంలో వాళ్ళు గట్టిగా అడిగితే ఏమైంది పాస్టర్ పరిస్థితి, లేదు అక్కడ జైల్లో కొట్టినాళ్ళు, దాని తర్వాత వీడియో తీసిన వాళ్ళు అందరూ దొరికిపోయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు అభినయ్ పైన ఎదురు తిరిగారు. ఏమైనా ఎదురు తిరిగారు, నువ్వు మా పైన కేసులు పడవని చెప్పావు, 10,000 రూపాయలు ఇస్తే వీడియోలు తర్వాత కొట్టినట్టు యాక్టింగ్ చేయమని చెప్పావు, అసలు మేము వీళ్ళు కొట్టలేదు అంటే ఆ తుప్పల్లో కూర్చుని ఈ క్యాండిడేట్ తనకు తనే కోసుకున్నాడండి. ఇప్పుడు కాలిపైన ఒకటి, దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న గాయం ఉంటుంది అంతే. దానికి ఏదో పెద్ద యుద్ధకాండ నుంచి బయటపడిపోయి పాస్టర్ని ఇలా కొట్టేశారు అని మత విద్వేషాలు రెగ్గొడదామని ఆంధ్రప్రదేశ్లో అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని ప్రయత్నించాడు. దెబ్బకి హుష్ అటాక్. అసలు ఎంత దారుణం అంటే ఇతని పరిస్థితి. దెబ్బకి నిజంగా ఎవరికైనా జరిగినా ఎవరు నమ్మలేని స్థితికి తీసుకొచ్చాడు ఈ క్యాండిడేట్ పాస్టర్ను ముసుగులో. మత విద్వేషాలు ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొడితే కూటమి ప్రభుత్వం అన్స్టెబిలిటీ ఎక్కువ అయిపోతుంది, దీంతో రెచ్చిపోవచ్చు అనే రీతిలో విచ్చలవిడితనంగా చేశాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా మనకు తెలిసిన విధంగా అతను ఈ ప్రాంతంలో మత ప్రకారంగా రెచ్చగొట్టడం, పబ్లిక్ మధ్యలో మత వివాదం జరగచ్చు, ఏమైనా ప్రాంతంలో ఎలాగ సంఘటన జరిగి దీన్ని ఒక స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసి ఎలాగ స్టేట్ని దుష్ప్రకారం చేయడానికి కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు బయటకు వచ్చి చెప్పారు ఇతను పాస్టరే కాదు,
ఇంకా బయటకు వచ్చిన నిజాలు ఏంటంటే ఇతనికి ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు అయినాయి అంట. కడపలో వరకట్నం కేసు కింద ఇతని పైన కేసు ఉందంట, డబ్బులు లాగేవాడంట, ఎక్స్టార్షన్. తర్వాత విజయనగరంలో ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పి కేసు పెట్టిందంట. దాని తర్వాత కృష్ణా జిల్లా నుంచి ఒక కేసు ఉందంట. ఈ ప్రవృద్ధుడు తీసుకొచ్చి బోడి భరోసా పార్టీ అని ఒకటి పెట్టి పాస్టర్ పైన దాడిని తనకు తను కొట్టుకుని ఒక పెద్ద నేషనల్ న్యూస్ అయిపోదాము, ఒక మతం పేరు చెప్పుకుని ట్రై చేశాడు. ఏమైంది? సతికిలు పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోనే యాక్తూ అని తిడుతున్నారు ఈరోజు. కానీ సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన రూమర్ స్టార్ట్ అయింది. ఈ మొత్తం పాస్టర్ కథ వెనకమాల ఇతను ఒప్పుకున్నాడు, అంతా అయిపోయింది, కథ సుఖాంతం. ఇంకా కూటమి ప్రభుత్వం పైన బురద పేడ చల్లడానికి ఆస్కారం లేదు, కథ ఇక్కడితో సుఖాంతం అయింది. అవ్వలేదు. అసలు పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇతను వెనకమాల ఎవడో ఒకడు ఉంటాడు కదా, కడపలోనే ఎవరో ఒకళ్ళు ఇతనికి డబ్బులు ఇచ్చి మరీ కడపలోనే మొదలు పెడితే బాగోదు ఇది అని చెప్పి ఒక రాజకీయ నేత ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. ఉండి ఓ 900 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరంలో పాడేరుకు పంపించి అక్కడి నుంచి రెచ్చగొట్టి మత కల్లోహాలను రేపుదాం రాష్ట్రంలో టార్గెట్ చేశారంటే ఇక్కడ కడపలో చేసుకోవాలి, లేకపోతే మొదటి పెళ్ళం ఊర్లో చేసుకోవాలి, లేకపోతే 2వ భార్య, లేకపోతే 3వ భార్య. ఇవన్నీ వదిలేసి పాడేరు ఎందుకు వచ్చాడు? నీరుకొండపాలెంకి ఎందుకు వచ్చాడు? చింతపల్లి దగ్గర ఎందుకు కొట్టించుకున్నాడు? ఇది పోలీసులు ఆరాధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన పేరు బయటకు వచ్చిందండి. ఈ పర్టికులర్ ఇష్యూని పాపప్ చేస్తుంది ఒకప్పటి మన మాజీ అన్న పేరు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి పేరుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు చాలామంది. ఆ విషయం నాకు తెలియదు, అసలు నిజాలు ఇంకా బయటకు రాలేదు, జగన్ పేరు ఎక్కడా లేదు, వైసీపీ పేరు కూడా లేదు. కానీ గట్టి ఊహాగానాలు ఏంటంటే మాత్రం కడపకి చెందిన ఒక పొలిటికల్ నేత ఇతన్ని ఎంకరేజ్ చేసి పాడేరు దగ్గరికి వెళ్ళిపోయి ఈ సీన్ క్రియేట్ చేయమని చెప్తే అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా సీన్ క్రియేట్ చేశారు. పోలీసులు కూడా వెళ్ళిపోయి సీన్ రీక్రియేషన్ కూడా మొత్తం కంప్లీట్ అయింది. బయటకు వచ్చి వాళ్ళే దిగ్భ్రాంతి అయ్యారు. అది ఎలా ఉంటుందంటేనండి, కొంతమంది సైకోపాత్స్ ఉంటారు సినిమాల్లో, వాళ్ళ కాళ్ళే కొట్టేసుకుంటారు. ఈ క్యాండిడేట్ కూడా అంతే, తన షర్ట్ అతనే చింపేసుకున్నాడు, తన ప్యాంట్ అతనే చింపేసుకున్నాడు, ఓ గట్టిగా ఏడిచాడు, పక్కన ఉన్న అరిచేదట్టు చేశాడు. అక్కడున్న స్థానికులు కూడా జాలి పడిపోయి ఇతన్ని తీసుకెళ్లి కారు ఎక్కించి మోసారు, హాస్పిటల్కి తరలిచ్చారు. అంతా మొత్తం బొక్క డ్రామా. మత కల్లోహాలు లేపేద్దాం, ఆంధ్రప్రదేశ్ నాశనం చేద్దాం అన్న ఎజెండాతో ఎవడో ఇతని వెనకమాల కూర్చుని రచింపజేసిన ఒక బోడీ స్కెచ్. లేకపోతే ఇంతమందికి టోపీ పెట్టినడికి ఇంత నడపడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కాకుండా జనాల దగ్గర నుంచి డబ్బులు ఇమ్మని కూడా అడిగాడంట. అంటే క్రౌడ్ పూలింగ్. నడపడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కదండి, గివ్ మీ సమ్ మనీ, ఐ డోంట్ హావ్ మనీ టు రన్ ద పార్టీ అని ఏంటి ఇక్కడ? If you have any money, give me please. I do not have money. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. అదే రీతిలో ఈ పాస్టర్ కూడా నాకు కూడా గివ్ మీ సమ్ మనీ అని అడిగాడు. 10,000 వేశారు. ఎంత వచ్చిందో ఆ విషయం ఇంకా బయటకు రాలా. కానీ ఇలా డబ్బులు అయితే వసూలు చేశాడని చెప్పి గట్టిగా వార్తలు ఉన్నాయి. సో మొత్తానికి పాస్టర్ కానీ పాస్టరు, యాక్టర్ కానీ యాక్టరు, పొలిటీషియన్ కానీ పొలిటీషియను, ఒక ఫేక్ అభినయ్ మాత్రం వేరే విహంగం వేసేసి రాష్ట్రాన్ని ఒక చరిత్ర పుటంలో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్లకు వ్యతిరేకం అని చెప్పి పెడదామని ట్రై చేశాడు. హుష్ ఫటాక్ అయింది. పోలీసులు మొత్తానికి డ్రామాని ఎక్స్పోజ్ చేశారు. సో ఈ అభినయ్ పైన, ఈ డ్రామా పండి కుళ్ళిపోయిన ఈ డ్రామా పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ అభినయ్ వెనకమాల ఉన్న ఆ లీడర్ ఎవరై ఉంటాడు అది కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.